అయిపోయి ఏమన్నా అండి ఏమన్నా అందుకో అయిపోయి అయిపోయి బరాబర్ పోతున్నా మీరు మెల్లగా వస్తలే మరి మా ఊరు నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏవేవో టెస్టులు చెకప్లు చేసి నీ వయసంతా అని అడిగాడు. 26 డాక్టర్ అని చెప్పాను. ఆయనకి వెంటనే కోపం వచ్చేసి ఓ గాడ్ ఈ జనరేషన్ కి ఏమవుతుంది ఓ అని చిరాకైపోయి ఇరిటేట్ అయిపోయాడు. నేను వెంటనే కంగారు పడిపోయి డాక్టర్ ఏమైంది డాక్టర్ నాకేమైంది అని అడిగాను. నీకు హై బీపీ అయ్యా 26 ఏళ్ళకి నీకు ఇంత హై బీపీ ఏంటని గట్టిగా అరిచాడు. నేను వెంటనే భయపడిపోయి డాక్టర్ నాకేదైనా ప్రాబ్లమా అని అడిగాను. ప్రాబ్లం నీకు కాదు నీకెవడైనా కోపం తెప్పిస్తే వాడికి. మీ ఊరైతే మిక్తారు ఒక్క నిమిషం మా ఊరు అందరు ఓల్డ్ ఫోన్ చేస్తారు బీసాలు బీసాలు ఉన్నాయి. వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడుక. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం. కానీ విడిపోయి గొడవ పడడం కన్నా కలిసి ఉండి గొడవ పడడం బాగుంటుందండి. బరాబర్ పట్టుకొస్తాం. వస్తారు చూస్తాం. వెంచర్ కి రమ్మను ఏడికైనా దుమ్ము. ఏమైందిరా నన్ను వదిలేస్తున్నావా అంట. అదే నా ఫిక్సా అంటే ఎంతమంది తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నువ్వు నాకు కావాలరా రావాలా గుర్తుపెట్టుకో. జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి. నువ్వు అన్ని చేయాలి పలా నేనేం తప్పు చేయాలా నాది శ్రీలం నేను పెద్ద పతివ్రత అంట. ఏమి ఈ సాంగ్ మిక్స్ బై DJ పవన్ కుటారి. చూడండి మీకు విషయం చెప్పడానికి వచ్చిన చూడు. ఓకే DJ పవన్ కుటారి. నాకు ఏ పని చేసినా కొంచెం ఊపుండాలంటే నా మ్యూజిక్ రావాలి లేకపోతే. ఈ సాంగ్ మిక్స్ బై DJ పవన్ కుటారి ఫ్రమ్ DNT. ఒక్కని అడుగు సైకాలజీ స్పెల్లింగ్ అడుగు ఎవరికి రాదు. ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్? DJ పవన్ కుటారి exclusive mix. అదేంట్రా అంత మాట అనేసావు? క్వశ్చన్ నెంబర్ 1 నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? క్వశ్చన్ నెంబర్ 2 నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? అయినా అన్ని నేను అడగాలా? నాదో ఏంటి
song mixed by DJ Pawan Kudari. DJ songs mixer. మీ అమ్మగారిని చంపేసి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమా? నేను ఎవరో నీకు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా DJ Pawan Kudari. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అంతేనా? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. మీకు అవసరం ఉన్నాయా క్రైసిస్ సిచ్యువేషన్ లో? ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీల చిల్లర రాజకీయాలండి. వీడు నాకు వద్దంకుల్, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ డీటెయిల్స్. క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. సార్, మా లవర్లు మాకు గుర్తుకొస్తున్నారు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే లవర్ల కోసం పార్క్ ఓపెన్ చేయండి సార్. మీ బతుకులు చెడా సార్. మందు దొరకక చాలా మంది అవస్థపడుతున్నారు సార్. వాళ్ళకి ఏమైనా ఆదుకుంటారా సార్? తప్పకుండా ఆదుకుంటాం. దానిపై చెప్పేది ఏముంటదండి సార్? అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ వైన్ షాప్స్? ఏమంటారు సార్? అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ వైన్ షాప్స్? ఇంత తయారు చేసుకోవాలి ఎవరది వాళ్ళు. సార్ 20 రోజులు అయినది, జుట్టు బాగా పెరిగిపోయినది. ఏం చేద్దామంటావు మరి? కంటికి సాగు తెరిస్తే పోయి కత్తి తీసుకుంటాము. మీ బతుకులు చెడా అద్భుతమైనటువంటి తెలియజేస్తారు సార్. వైన్ షాప్స్ పరిస్థితి సార్ ఏందండి? వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? అందరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి అని చెప్పి అందరికి ఒకసారి కెమెరా హాయ్ చెప్పండి. లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫన్ ప్రాంక్ ఛానల్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టమని చెప్పండి. మా వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి.